పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు మావే. ఇప్పుడు ఎంపీ సీటు కూడా మాదే అంటున్న అధికార పార్టీ. పూర్తి స్థాయి పట్టు ఉంది కాబట్టే గెలుపుపై తాము ధీమాగా ఉన్నామంటున్న అధికార కాంగ్రెస్ పార్టీ. మీ జిల్లా వాసే సీఎం అంటున్న అధికార కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ గా ఎంపీ సీటును ఇవ్వాలనే నినాదంతో ప్రచారంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్. ఎంపీ సీటు గెలుపు బాధ్యతలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం. బీజేపీ బీఆర్ఎస్ లపై విమర్శలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్. పాలమూరు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని స్వయంగా సీఎం రేవంత్ హామీల వర్షం. క్లాక్ టవర్ కార్నర్ మీటింగ్ తో సత్తా చాటుకున్న రేవంత్ ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో నూతన జోష్ను నింపి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ క్యాడర్ కు పిలుపునిచ్చిన సీఎం రేవంత్. నారాయణపేట ఎన్నికల సభలతో స్పీడ్ పెంచిన సీఎం రేవంత్ ఎంపీ సీటు గెలిచి రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపు. బీజేపీ బీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ కాంగ్రెస్ ను ఢీకొట్టలేరంటూ గట్టి సవాల్ విసిరిన సీఎం. 7 ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ ఇంటింటి ప్రచారంతో పాటు ప్రజలకు భరోసా ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. గెలుపే లక్ష్యంగా స్పీడు పెంచిన అధికార కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థి సైతం పార్టీ క్యాడర్ తో ప్రచారంలో తనదైన శైలిలో స్పీడును కనబరుస్తున్న వంశీచంద్రెడ్డి. పాలమూరు ఎంపీ స్థానం గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తమదైన శైలిలో పావులు కదుపుతూ పోటీ పడుతున్నాయి. ఇక నామినేషన్ ప్రక్రియ ముగిసి పోలింగ్ ప్రక్రియ దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన పార్టీలు ఎత్తుగడలతో ప్రస్తుతం పాలమూరులో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కి తారాస్థాయికి చేరింది. ఉమ్మడి పాలమూరులోని 2 ఎంపీ స్థానాల్ని గెలుచుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ గురిపెట్టి ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఇటీవలే 12 ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకున్నాం కాబట్టి మాకు గట్టి క్యాడర్ ఉందని జోరుగా ప్రచారం చేస్తుంది. దీంతో పాటు ఈ 2 స్థానాల్ని గెలుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సైతం గట్టి ధీమాతో ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఈ పాలమూరులో కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల కడీల నుంచి దోసానికి బయలుదేరింది. నేను ఒక మాట అడగదలుచుకున్నా మిత్రుల, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. గద్వాల గడీల దొరలకైనా గజ్వాల్లో ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌస్ల ముందర మీ గడీల ముందర బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగో లేకపోతే మీ చేతిలో సురకట్టై మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగాను మీ నెత్తి మీద గొడుగులను మీ చేతిలో సురకట్టులుగాను మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కథలు అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, 70 ఏళ్ళ మన జిల్లాకు ఒక అవకాశం వచ్చింది. ఈ 70 ఏళ్లలో మనకు 1-6 మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నోసార్లు మీన మేషాలు లెక్కబెట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చానేళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ ఇవాళ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశాం. ఓబేదుల్లా కోత్వాల్ని మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఈ రోజు ఒక మైనారిటీ సోదరునికి ఇవాళ అవకాశం ఇచ్చినాం. ఇదే కాదు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి 15 ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే కాదు, ఇవాళ మిత్రులారా 30 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటునే కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసింది.
మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు. 10 ఏళ్ళు ఆయన తీసుకెళ్ళాడు. ఇవాళ కొంతమంది మిత్రుల అవసరానికో రాజకీయ పరిస్థితిలో కొంతమందికి వంట పాడుతారు, కొంతమందికి గొడుగుగా మారి నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలేదు. కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇవ్వదలుచుకున్నా. 30 ఏళ్ళు మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ రెడ్డి, పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు. ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది. అది పార్లమెంట్ అయినా, అది సుప్రీంకోర్టులో అయినా. వరుసగా 3 సార్లు గెలిచాం, 4వసారి మాదే అంటున్న బీఆర్ఎస్. పాలమూరు ఎంపీ సీటు బీఆర్ఎస్ కంచుకోట అంటూ జోరుగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ 4వసారి గెలుపుపై గట్టి ధీమాను ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్. అసెంబ్లీలో ఓటమి పాలైన ఎంపీకైతే ప్రజలు మా వైపే ఉన్నారంటున్న బీఆర్ఎస్. కార్నర్ మీటింగ్ లో జోష్ ను ప్రదర్శించిన అధినేత కేసీఆర్. ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిన అధినేత మాజీ సీఎం కేసీఆర్. తమ అధినేతకు క్రేజ్ తగ్గలేదంటున్న బీఆర్ఎస్ నేతలు. కార్నర్ మీటింగ్ తో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నామంటున్న బీఆర్ఎస్. కార్నర్ మీటింగ్ తో ఒక్కసారిగా స్పీడ్ పెంచిన బీఆర్ఎస్. ఇన్నాళ్లు చడీ చప్పుడు లేకుండా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కసారిగా స్పీడును ప్రదర్శిస్తోంది. బీఆర్ఎస్ ప్రచారంలో కనిపించని మాజీ మంత్రులు. 10 ఏళ్లు పవర్ ని పవర్ఫుల్ గా అనుభవించిన మాజీ మంత్రులైన శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు ఇప్పుడు పవర్ పోయాక కనిపించకుండా పోయారు. 30 ఏళ్లు పాలమూరుకు నేనే ఎమ్మెల్యే అన్న శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? పవర్ పోయాక పాలమూరుకు రావడమే మానేశాడు. కానీ అధినేత వెంట కార్నర్ మీటింగ్ కు వచ్చి బాగా షో చేశాడంటున్న పట్టణవాసులు. 4వసారి గెలుపుపై ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్. పైకి మాత్రం గంభీరాన్ని ప్రదర్శిస్తూ లోలోపల మాజీ నేతల అండలేక కుమిలిపోతున్న బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ సైతం మేము 3 సార్లు పాలమూరు ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నాం, ఇప్పుడు 4వసారి కూడా మాదేనని ధీమాను ప్రదర్శిస్తోంది. ఇక బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాను కనబరుస్తుంది. కానీ అంతా క్రాస్ ఓటింగ్ పై నమ్మకంతోనే ముందుకు సాగుతుంది. బీజేపీ విషయానికొస్తే ప్రధాన క్యాడర్ అంటూ లేదు. కానీ ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన వస్తుందంటూ జోరుగా ప్రచారం చేస్తుంది. ఇలా ఎవరికి వారే తమదైన శైలిలో గెలుస్తామనే ధీమాతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ దగ్గర కార్నర్ మీటింగ్లు పెట్టి తమ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపారు. ఈ జోష్లోనే గెలుపుపై ఆ 2 పార్టీలు గట్టి ధీమాను ప్రదర్శిస్తున్నాయి. 100 నినాదాలు చెప్పిండు. 100 నినాదమన్న నిజమైందా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో జరిగిందా? మేక్ ఇన్ ఇండియా బక్వాస్, सबका साथ सबका विकास, देश का सत्यानाश, डिजिटल इंडिया జరిగిందా? వినబడతలేదు. అచ్చే దిన్ వచ్చిందా? సచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్. తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి, అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు, మా తెలంగాణ నీళ్లు తీసుకుపోని మంగళారతి పట్టింది. ఈమెకేమైనా ఓటేయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. డీకేఆర్నకు ఓటేయడం అంటే ఏంది? వీళ్ళు మనకు అక్కరకు రాని చుట్టాలు. ఈ బీజేపీ అక్కరకు రాని చుట్టము, మొక్కిన వరం ఇయని వేల్పు, మోవరమునదా నెక్కిన బారిన గుర్రము, గ్రక్కున విడువంగవలవి అని చెప్పింది. మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి? గత ఎన్నికల్లో 77,000 ఓట్లతో ఓటమి పాలై 2వ స్థానానికి పరిమితమైన బీజేపీ ఈసారి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ముందుకు సాగుతున్న బీజేపీ. ఈసారి ముఖ్య నేతలు పార్టీని వీడడంతో గందరగోళ పరిస్థితి. అయినా గెలుస్తామనే ధీమాలోనే కొనసాగుతున్న బీజేపీ. క్యాడర్ లేకున్నా గెలుపుపై ధీమా ప్రకటిస్తున్న బీజేపీ
ముఖ్య నేతలంతా కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయినా గెలుపుపై తగ్గని ధీమా. ప్రచారంలో కనిపించని పాలమూరు మోదీ. టికెట్ రాకపోవడంతో నిరాశలో ఉన్న శాంతికుమార్ ఇప్పుడు ప్రచారానికి సైతం దూరంగా ఉండడంతో ఆయన అనుచరులు సైతం దూరమయ్యారు. ప్రధాన నాయకులతో పాటు కనిపించని వారి క్యాడర్. పైకి గంభీరాన్ని ప్రదర్శిస్తూ లోలోపల మదనపడుతున్న బీజేపీ. తాము మోదీ హవాతో గెలుస్తామంటున్న బీజేపీ. కానీ క్షేత్రస్థాయిలో కనిపించని అనుకూల పరిస్థితులు. బీజేపీకి అనుకూలించని ముఖ్య నేతల దూరం. వారిని బుజ్జగించడంలో అధిష్టానం పూర్తిగా విఫలం అయ్యిందనే విమర్శలు. బీజేపీని బలహీనపరుస్తున్న జితేందర్ రెడ్డి. అన్ని నియోజకవర్గాల్లో షాక్నిచ్చే పనిని వేగవంతం చేస్తున్న జితేందర్ రెడ్డి. ఈసారి పాలమూరులో బీజేపీ పాగా వేసేనా? ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం ఇదే. అయితే బీజేపీ పార్టీ మాత్రం ఎన్నికల ప్రచారంతోనే స్పీడు పెంచి దేశంలో మరోసారి ప్రధాని మోదీయే రాబోతున్నాడంటూ ప్రచారం చేస్తూ పాలమూరు ఎంపీ సీటు మాదేనని ప్రకటిస్తుంది. అయితే ఈసారి బీజేపీకి కొత్త చిక్కు వచ్చి పడింది. అదేంటంటే పార్టీలో ముఖ్య నేతలంతా పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లడంతో ప్రధాన క్యాడర్ లేకుండా పోయింది. దీంతో కార్యకర్తలే ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా మారారు. అయినా గెలుపుపై మాత్రం ఏమాత్రం వెనకడుగు లేకుండా జోరుగా ప్రచారం చేస్తుంది. ఇలా పాలమూరు ఎంపీ సీటు గెలుపుపై ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రచారంతో రాజకీయం హీటెక్కడంతో ఓటర్లంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. వారంతా ఎవరి వైపు ఉన్నారో ఎవరికి అంతుపట్టని విధంగా ఓటర్లు ప్రధాన పార్టీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.